హలో అండి, ఈరోజు మన స్పెషల్ వచ్చి ఎగ్ బుర్జీ. నేను 6 ఎగ్స్ తీసుకుంటున్నాను ఇక్కడ. అందులో వచ్చి ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నాను, 2 చిన్న టమాటాలు కట్ చేసుకున్నాను, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, 2 చిల్లీస్. ఫస్ట్ కరివేపాకు వేసుకున్నాను, దాని తర్వాత ఆనియన్, మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటాలు తీసుకుంటాం. ఇది బ్యాచిలర్స్ అయినా ఇంట్లో లేడీస్ అయినా సరే క్విక్గా ఈజీగా అయిపోవాలంటే ఇలా మనం ఎగ్ బుర్జీ చేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది, రైస్లో బాగుంటుంది, చపాతీస్కి బాగుంటుంది, అన్నిటికీ బాగుంటుంది. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బ్రౌన్ కలర్లోకి రాలేదు, టొమాటోస్ వేసుకోండి. అది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్, అప్పుడు ఎగ్స్ మనం పక్కన తీసుకుని వేసుకోండి. ఇప్పుడు కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయి. తర్వాత మళ్ళీ ఎగ్స్ వేసిన తర్వాత కూడా ఉప్పు కారం అన్నీ వేసుకుంటాం. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ఎగ్స్ పగలగొట్టుకుని వేసుకుంటాం. చూడండి, ఇప్పుడు మంచి కలర్ వచ్చింది. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటాం. చూసారా, ఎగ్ బుర్జీ రెడీ అయిపోయింది. వితిన్ 3 minutesలో మంచి టేస్టీగా. మీకు ఇష్టమైతే కొంచెం గరం మసాలా జల్లుకోవచ్చు, కానీ అక్కర్లేదు. జస్ట్ ఇలా చపాతీలోకి, రైస్లోకి